Good morning, children. Welcome to the class of Hindi. How are you all? I hope all are fine. I am also fine. And you must have to stay home, stay safe. Don't go outside. అవునా అందరు ఇంట్లో ఉండాలి, ఇంట్లో చదువుకోవాలి, ఇంట్లో ఆడుకోవాలి. చెప్పింది మొత్తం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ఇచ్చిన హోంవర్క్ రాసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే మీకు కూడా చదువు కూడా వస్తుంది, ఆటలు కూడా ఆడుకోవచ్చు. అవునా బయటికి వెళ్ళకుండా ఇంట్లో సేఫ్గా ఉండండి, జాగ్రత్తగా చదువుకోండి. ఓకే చిల్డ్రన్. అయితే ఇప్పుడు నేను ఈ క్లాస్లో మీకు ఏం నేర్పిస్తానంటే, ఇంతకుముందు నేను ఈ వీక్లో మనం ఏమేమి లెటర్స్ నేర్చుకున్నాము, ఎన్ని లెటర్స్ నేర్చుకున్నాము ఇప్పటివరకు? ఓన్లీ 4 లెటర్స్. ఆ 4 లెటర్స్ నేర్చుకున్నాము, దాంతోపాటు వర్డ్స్ కూడా నేర్చుకున్నాము. అవునా ఆ 4 లెటర్స్తో వచ్చే వర్డ్స్ ఏంటి, ఏమేంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసి నేను మీకు చెప్తాను. దాని ద్వారా వచ్చే రైమ్స్ ఏంటి, మనం ఏమేమి నేర్చుకున్నాం, ఎట్లా నేర్చుకున్నాం, స్టెప్స్లో రాస్తే ఎలా రాసాము, నేను ఇవన్నీ మళ్ళీ ఒకసారి లైన్స్లో రాయను, కానీ వైట్ దాంట్లోనే రాస్తే ఎలా రాస్తారనేది నేను మీకు ఒక్కొక్కటి రాసి నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకే చిల్డ్రన్, చూడండి ఏమేమి లెటర్స్ ఇవ్వాలివి. ఓ అవునా, ఈ వీక్లో మనం ఏమేమి నేర్చుకున్నాం? ఓ అవునా, ఔ, నెక్స్ట్ ఏంటి? ఆహా. అవునా, ఇక్కడ వరకు నేను నేర్పించాను ఈ క్లాస్లో, అంటే ఇప్పుడు ఈ వీక్లో మనం నేర్చుకున్న లెటర్స్ అన్నమాట. కాబట్టి చూడండి ఏమేమి లెటర్స్, ఈ 4 లెటర్స్ ఈ వీక్లో మనం నేర్చుకున్నాం కదా. ఎందుకు మెల్లమెల్లగా నేర్చుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్క లెటర్ నేర్చుకుంటేనే మనకి ఈజీగా ఏమేమి లెటర్స్ ఎలా రాస్తున్నాము అనేది ఈజీగా వస్తుంది. ఇప్పుడు మెల్లగా నేర్చుకుంటేనే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది ఉండదు. అవునా, అయితే ఇప్పుడు నేను దీంతో ఫస్ట్ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్, అంటే ఇంగ్లీష్లో మనం ఈ లెటర్స్ని రాస్తే ఈ లెటర్ని ఇంగ్లీష్లో చూసి చదివితే ప్రొనౌన్స్ చేస్తే ఎట్లా వస్తుందని నేను చూపిస్తాను. ఓ ఓ అంటే ఇంగ్లీష్ లెటర్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఉందిగా, ఓ చూడండి ఇది. అవునా, నెక్స్ట్ ఏంటి? ఔ. చూడండి నెక్స్ట్ ఏంటి? ఏమని చెప్పాను నేను? ఏఎం కాదు, అవునా. నెక్స్ట్ ఏంటి? ఆహా. ఈ డాట్స్ ఏం చేయమని చెప్పాను నేను? డాట్స్ కొంచెం బిగ్గా డార్కింగ్గా చేసుకోవాలి, అంటే ఎక్కువ పెద్దగా కూడా ఉండద్దు, చిన్నగా కూడా ఉండద్దు. దీన్ని ఏమంటారు? ఇవ్వదు ఇది. కాబట్టి ఓ ఔ ఆహా. ఇది చూసి కూడా మనం దీని ప్రొనౌన్సియేషన్ ఏంటనేది అర్థమవుతుంది. అవునా, ఏంటిది? ఓ, ఇక్కడ కనిపిస్తుందిగా స్పెల్లింగ్ ఇంగ్లీష్లో. అవునా, కాబట్టి ఇంగ్లీష్లో చూసి కూడా ఈ లెటర్ ఏంటనేది మనం చదువుకోవచ్చు. ఓ ఔ ఆహా. నేను ఇప్పుడు స్టెప్స్ రాసి చూపిస్తాను. ఫస్ట్ ఆ స్టెప్స్ రాసిన తర్వాత ఏం చేస్తాను, నేను మీకు దీంతో వచ్చే వర్డ్స్ ఏంటనేది నేను చూపిస్తాను. ఓకే, వర్డ్స్తో మనం రైమ్ చదువుకుంటే ఈజీగా వస్తాయి. అయితే ఓని నేను ఎలా చేశాను? ఫస్ట్ సెమీ సర్కిల్ రాశాను, నెక్స్ట్ 2 సెమీ సర్కిల్స్ రాశాను. నెక్స్ట్ స్టెప్లో ఏం చేశాను? 1 అంటే మధ్యలో లైన్స్ చేశాను. లైన్ చేసిన తర్వాత ఏం చేశాను? 1 యాడ్ చేశాను, అంటే 1 లైన్ని జాయిన్ చేశాను. అక్కడ ఫస్ట్ హెడర్ పెట్టానా? పెట్టలేదు. కాబట్టి నెక్స్ట్ ఏం చేశాను? నెక్స్ట్ స్టెప్లో ఇంకో లైన్ యాడ్ చేశాను. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం చేశాను? ఈ 2 లైన్స్ని జాయిన్ చేశాను. మళ్ళీ దాని తర్వాత ఏం చేశాను? నేను ఇలా రాసి ఇలా కర్వ్ లైన్
అవునా, కంప్లీట్ చేసిన దాన్ని కర్వ్ లైన్. ఇక్కడ ఏమేమి లెటర్స్ అయితే మనకు కనిపిస్తున్నాయో మనం ఈజీగా చదువుకోవచ్చు. ఆ అండ్ ఓ. అవునా, ఈ లెటర్స్ అన్ని ఎలా కనిపిస్తున్నాయి? సిమిలర్గా. చూడండి, అన్ని లెటర్స్ సిమిలర్గా ఉన్నాయి. ఇది మనం క్లోజ్ చేస్తే ఒకవేళ ఆ లెటర్ అనేది మనకి కనిపిస్తుంది. డాట్స్, అవి కర్వ్ లైన్స్ అవన్నీ క్లోజ్ చేస్తే ఒకవేళ మనకు ఆ లెటర్ ఏ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఓ. ఎలా స్టెప్స్లో, ఎన్ని స్టెప్స్లో రాశాను ఇది కూడా చూపిస్తాను. ఫస్ట్ స్టార్టింగ్ విత్ ఏంటి? సెమీ సర్కిల్. సెమీ సర్కిల్ని నెక్స్ట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? 3 లా కనిపిస్తుంది. దాని తర్వాత ఏంటి? 3 మధ్యలో ఈ రెండింటిని ఒక లైన్ చేసి ఒక లైన్ మిడిల్లో రాయడం అన్నమాట. నెక్స్ట్ ఏంటి? 1 యాడ్ చేశాను. దీని పక్కన 1 లైన్ యాడ్ చేశాను. దీని తర్వాత ఏంటి? ఇంకో లైన్ యాడ్ చేశాను. దీని తర్వాత ఈ 2 లైన్స్ని యాడ్ చేసి ఇక్కడ రాసుకున్నాం. అవునా, వచ్చిన తర్వాత ఏమొచ్చింది? నెక్స్ట్ ఏమైంది? కర్వ్ లైన్ ఓ. అవునా, కర్వ్ లైన్స్ జాయిన్ చేసిన తర్వాత ఇది ఎక్కడి వరకు రాయాలి? ఈ లైన్స్ ఈ లెటర్కి కిందికి రాకూడదు. ఇది స్ట్రెంత్. అంటే ఈ లైన్స్ ఎక్కడ వరకు ఉన్నాయో, ఈ అనేది ఎక్కడ లెంత్ ఉందో, ఎంత లెంత్ ఉందో అక్కడ వరకే రాసుకోవాలి. నెక్స్ట్ ఒకవేళ స్టెప్స్లో రాస్తే ఇలా రాస్తారు. ఫస్ట్ సెమీ సర్కిల్, నెక్స్ట్ 2 సెమీ సర్కిల్స్, నెక్స్ట్ ఏంటి? సెమీ సర్కిల్ మధ్యలో లైన్, నెక్స్ట్ ఏంటి? 1. అవునా, నెక్స్ట్ స్టెప్ ఏంటి? జాయిన్ చేయడం. అవునా, వచ్చేసింది. వచ్చిన తర్వాత ఏం చేసుకోవాలి? డాట్ యాడ్ చేయడం. ఎక్కడ రాయమన్నా నేను డాట్? ఇక్కడ సెంటర్లో. అవునా, ఇప్పుడు లాస్ట్ ఏంటి? చూడండి, ఫస్ట్ సెమీ సర్కిల్, మళ్ళీ సెమీ సర్కిల్ని 3 చూడండి ఇది. దీని తర్వాత ఏంటి? లైన్. సేమ్, ఇవన్నీ సేమ్ రిపీట్ అవుతాయి. కానీ ఇక్కడ మాత్రం లాస్ట్ వచ్చే వరకు మాత్రం ఏం జరుగుతుంది? ఇక్కడ 2 డాట్స్, ఇక్కడ పైన డాట్. అన్నీ చూడండి సిమిలర్. ఇక్కడ వరకు అన్నీ సిమిలర్గా ఉన్నాయి. అవునా, ఇక్కడ నుంచి స్టెప్స్ మారుతున్నాయి. ఏమేమి లెటర్స్ ఇవి? ఏంటి ప్రొనౌన్సియేషన్ ఇది? ఓ, ఔ, అహా. ఏ లెటర్కి ఎన్ని స్టెప్స్ రాస్తే ఎంతలో వచ్చిందనేది నేను చూపించాను. అయితే మీరు కూడా బుక్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి కంపల్సరీ. అవునా, అయితే ఇప్పుడు చూడండి, నేను దీంతో వచ్చే వర్డ్స్ ఏంటనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతో వచ్చే వర్డ్స్, ఎందుకు మనం వర్డ్స్ నేర్చుకుంటున్నాం? జనరల్గా ఓరల్గా నేర్చుకోవాలి, అంతేగాని ప్రాక్టీస్ చేసే అవసరం లేదు. ఓన్లీ లెటర్స్ మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. ఓకే చిల్డ్రన్, అయితే ఇప్పుడు దీంతో వచ్చే లెటర్స్ ఏంటనేది నేను చూపిస్తాను. ఓకే, ఓసే. ఓసే నేనేమని చెప్పాను? నేను ఓసే. ఓఖ్లీ. ఓసే. ఫస్ట్ నేను రాసినప్పుడు చూడండి, ఫస్టే కంప్లీట్ చేసానా? నేను హెడర్ ఇచ్చానా? ఫస్ట్ ఇవ్వలేదు. కాబట్టి జాగ్రత్తగా రాసుకోవాలి. ఓసే, ఓఖ్లీ. నెక్స్ట్ ఓసే ఓఖ్లీ అంటే ఏమని చెప్పాను నేను? పెసల్. ఔసే. ఔసే ఏంటి? ఔరత్. ఔసే ఔరత్. మీరు ఒకటి జాగ్రత్తగా గమనించాలి. ఏంటి చూడండి, నేను లెటర్ రాస్తున్నాను, ఫస్ట్ లెటర్స్ ఏ రాస్తున్నాను, దాని తర్వాత ఒక గీత పెట్టి యాడ్ చేస్తున్నాను కదా. నెక్స్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు మీరు కూడా రాయాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఇప్పటి నుంచి చూసుకోండి. ఓకే, ఫస్ట్ మనకు లెటర్స్ ఇంపార్టెంట్. ఈ లెటర్స్ మాత్రం వస్తే నెక్స్ట్
చూసుకోవచ్చు. ఓకే చిల్డ్రన్, अंग से अंगूर, अंग से अंगूर, अंग से अंगूर. ओके, नेक्स्ट आहा से हा हा, आहा से हा 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 हा. అవునా, ఆహా సే ఆహాకుని అని కూడా అంటారనమాట. ఆహా సే ఆహా, ఆహానే. అవునా, ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ఇచ్చాను చూడండి. ఆహా సే హాహా, ఆహా. అవునా, కానీ తెలుగులో చదివినట్టు చదవద్దు. అమ్మ ఆహా సున్నాలు ఇలా ఇలా పెట్టుకొని చదువుకోకూడదు. ఓకే చిల్డ్రన్, అంటే అది తెలుగులో మీరు చదువుకోవచ్చు, కానీ ఇది హిందీ కాబట్టి హిందీలో ఎలా చదువుతారు అనేది నేను మీకు చూపించాను. ఓసే ఏంటి, ఓసే ఓఖ్లీ. ఓసే ఏంటి, ఓసే ఓఖ్లీ. ఓఖ్లీ మీన్స్ పెసలు. చూడండి, నేను ఇక్కడ బుక్లో ఉన్నది చూపిస్తాను. ఓసే ఏంటి, ఓసే ఓఖ్లీ, ఓసే ఓఖ్లీ. ఏ లెటర్తో వచ్చింది ఇక్కడ కూడా చూపించారు చూడండి, డార్కెన్ చేసి చూపించారు. అంటే ఇది ఒక కలర్లో, మిగతావి 2 లెటర్స్, ఇంకా నెక్స్ట్ ఉన్న లెటర్స్ ఏమో బ్లాక్ కలర్లో, ఇది రెడ్ కలర్లో. ఎందుకు ఇది రెడ్ కలర్లో పెట్టారు, ఎందుకంటే మీరు లెటర్ ఐడెంటిఫికేషన్ కోసం ఏ లెటర్తోని ఏ వర్డ్ వస్తుంది అనేది మీ ఐడెంటిఫికేషన్ కోసం ఇక్కడ రాశారనమాట. ఓసే ఓఖ్లీ, ఓసే ఓఖ్లీ ఘర్ మే ఆయే, పీసే మసాలా స్వాద్ బఢాయే. అంటే దీంతో మసాలాలు దంచుకొని ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ ఏంటి, ఔసే ఔరత్. ఇక్కడ చూడండి, ఔసే ఔరత్ రాసుకున్నప్పుడు కూడా ఔని హైలైట్ చేశారు. రెడ్ లెటర్లో ఉంది, రెడ్ కలర్లో ఉంది. అవునా, ఔసే ఔరత్. ఔరత్ అంటే ఉమెన్ అనమాట. ఔసే ఔరత్ హోతి బడి మహాన్, జైసే హోతి మమ్మీ ఘర్కి షాన్. మన మమ్మీ ఎలాగా మనకి ప్రౌడ్, అట్లా ఔరత్ అనేది, ఔరత్ అనే ఆమె కూడా చాలా ప్రౌడ్ మెంబర్ అని, ప్రౌడ్ పర్సన్ అనమాట. ఇక్కడ చూడండి, అంసే అంగూర్, అంసే అంగూర్. అంగూర్ అంటే గ్రేప్స్, కలర్స్లో ఉంటాయని చెప్పాను కదా. చూడండి, కూడా అమ్ని హైలైట్ చేశారు ఇక్కడ. ఎందుకు, ఈ లెటర్తోని ఈ వర్డ్ వస్తుంది అనేది చెప్పడానికి. అంసే అంగూర్ లగ్తే కితనే ప్యారే, ఖాయే ఉछल उछल कर बच्चे सारे. అవునా, అంసే అంగూర్ కితనే లగ్తే కితనే ప్యారే, ఖాయే ఉछल उछल कर बच्चे सारे. చూడండి, ఆహా తక్ హువా, ఆహా సే, ఆహా సే, ఆహా సే ఆహా, ఆహా తక్ హువా స్వరం కా జ్ఞాన్, అబ్ ఆగే కరే వర్ణ కి పహచాన్. ఆహా తక్ హువా స్వరం కా జ్ఞాన్. ఇప్పుడు చూడండి, ఆహా వరకు మనకు స్వర్ అనేవి ఏమేమి లెటర్స్, స్వర్ అనే దాంట్లో ఏమేమి లెటర్స్ వస్తాయి అనేది మనకు అర్థమైపోయింది. ఇక్కడ వరకు మనం నేర్చేసుకున్నాము. అవి ఆగే కరే వర్ణకి పెంచాను. దీని తర్వాత వచ్చే లెటర్స్ ఏంటనేది నేర్చుకోండి అనేసి ఈ రైమ్లో ఇచ్చారనమాట. కాబట్టి ఔసే ఓసే ఓఖ్లీ, ఔసే ఔరత్, అంసే అంగూర్, ఆహాసే ఆహా. అయితే ఇప్పుడు నేను మీకు మ్యాచింగ్ కాదు, ఇంకో ఎక్సర్సైజ్ ఇస్తాను, అంటే ఇంకో హోంవర్క్ ఇస్తాను. మీరు దాన్ని రాయాలి. ఓకే, చేసి మీ క్లాస్ టీచర్కి పంపించండి. ఓకే చిల్డ్రన్, ఇప్పటి వరకు నేను ఈ వీక్లో ఏమేమి లెటర్స్ నేర్పించాను, ఓకే, అవి చూసి మీరు సర్కిల్ చేయాలి. ఓకే చిల్డ్రన్, సారీ, answer the following. అవునా, చూడండి, ఆన్సర్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వన్,
Identify letter and circle it. చూడండి. Second, identify aha letter and circle. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ క్లాస్లో కలిసే వరకు ఇవి హోంవర్క్ చేసి మీ కన్సర్న్ క్లాస్ టీచర్కి పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.